హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి టీఎస్ ఎఫ్సెట్ ఫలితాలు ఏదైతే సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగింది. మీ అందరూ కూడా మీ చూసుకోకుండా ఉన్నట్లయితే మీ మొబైల్ని ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో దాదాపు ఒక 25,000 మందికి కొత్త కాలేజీలో సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళు పాత కాలేజీ కాకుండా కొత్త కాలేజీ అలాట్ అయిందనమాట. టోటల్గా 85,000 మందికి సీట్స్ అలాట్మెంట్ అవ్వడం అయితే జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత చాలా సున్నితమైన అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. సో విద్యా సంవత్సరం ముగిసిపోతుంది కాబట్టి ఇన్ని రోజుల పాటు నా వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. సో దానికి మీరు నాకు ఇచ్చే హానర్ ఒకటే, సబ్స్క్రైబ్ బటన్ నొక్కటం. ఎందుకంటే మీది ఇక్కడతో అయిపోలేదు. దీని తర్వాత దీన్ని మనం ప్లేస్మెంట్స్కి సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, సో సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మీరు చేసుకోవాల్సింది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవటం. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు వచ్చినటువంటి మెసేజ్లో చాలామందికి అంటే ఇప్పుడు 85,000 సీట్స్ అలాట్ అయినాయి కదా. ఈ 85,000 మందిలో కేవలం ఒక 25,000 మందికి మాత్రం కొత్త కాలేజెస్లో, అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి ఎగ్జాంపుల్ సిఎంఆర్లో వచ్చింది, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఐఆర్ఈలోకి అలాట్ అయింది ఎగ్జాంపుల్. ఇట్లా తీసుకున్నట్లయితే ఈ రెండు కాలేజీలకి ఇప్పుడు యువర్ రీఅలాటెడ్ అని వస్తుంది. యువర్ రీఅలాటెడ్ టు ఐఆర్ఈ కాలేజ్ అని వస్తుంది. అంటే నీ కొత్త ఇప్పుడు వచ్చినటువంటి మెసేజ్లో ఏ కాలేజ్ కోడ్ అయితే ఉంటుందో అదే కాలేజ్ మీకు ఫైనల్ కాలేజ్ అని. పాతగా ఉన్నటువంటి కాలేజీ సేమ్ అదే కాలేజ్ వస్తే మళ్ళీ సేమ్ బ్రాంచో లేకపోతే సేమ్ కాలేజ్ అలాట్ అయినట్టని, లేదా ఆ వచ్చినటువంటి మెసేజ్లో మీకు కొత్త పేరు కనుక కనిపించినట్లయితే మీరు ఆ కొత్త కాలేజీకి వెళ్ళి అలాట్ అయినట్టని అర్థం. సో దీని గురించి డౌట్ ఏం లేకుండా ఉండాలంటే మీరు వెళ్ళేసి ఒకసారి మీ లాగిన్ ఐడిలోకి వెళ్ళేసి అలాట్మెంట్ ఆర్డర్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ చేయడానికి ఎన్ని రోజులు టైం ఉంది మనకి? ఈరోజు 29 కాబట్టి 29వ తారీఖు ఈరోజు పేమెంట్ చేసుకోవచ్చు, 30వ తారీఖు పేమెంట్ చేసుకోవచ్చు, 31వ తారీఖు చేసుకోవచ్చు, 1వ తారీఖు చేసుకోవచ్చు. అంటే ఈ 4 days టైము మీకు పేమెంట్ చేయడానికి ఉంది. ఓకే, సో 2వ తారీఖు ఇది చాలా క్రూషియల్ డే. ఓకే, 2వ తారీఖు కంపల్సరీగా మీరందరూ కూడా కాలేజీకి రిపోర్ట్ చేయాలి. ఎట్లా రిపోర్ట్ చేయాలి? 3 సెట్లు జెరాక్స్ కాపీసు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, టీసీ, ఫొటోసు అన్నీ పోయేసి అక్కడ అడ్మిషన్ ఫీజు కూడా మీరు కట్టేసి మీరు రిపోర్టింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సార్ మాకు అలాట్మెంట్ ఆర్డర్లో ఓన్లీ టీసీకి ఎత్తుకోమని ఉంది అని చెప్పేసి మీరు ఏదో ఒక దూర ప్రాంతం నుంచి కరీంనగర్, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ నుంచి ఈ టీసీ పట్టుకొని పోయినారనుకోండి, కాలేజ్ వాళ్ళు మీ అలాట్మెంట్ తీసుకోరు. ఇది పబ్లిక్గా మనకి తెలిసి జరిగేటువంటి ఒక అసత్యం అనమాట. సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి ఒక తప్పుగా అనుకోవచ్చు, కానీ ఆచారం అంటారు కదా, సాంప్రదాయం, ఆచారం, సాంప్రదాయం, కష్టం ప్రకారంగా గత కొన్ని సంవత్సరాలుగా కన్వీనర్ ఈ రకంగానే ఇస్తాడు. ఆనవాయితీగా పేరెంట్స్ అందరూ సర్టిఫికేట్లు ఎత్తుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. క్యాన్సిలేషన్కి సంబంధించి విపరీతమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఈ క్యాన్సిలేషన్కి లాస్ట్ డేటు తెలంగాణ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి డేటు 2/8/2025. ఈ డేట్ లోపల మీరు క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, 2వ తారీఖు లోపల మీరు కట్టినటువంటి అమౌంట్ ఫుల్ అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుంది. సార్ ఒకవేళ చేసుకోకపోతే ఏమవుద్దో నేను చెప్తాను చూడండి. మీరు 2వ తారీఖు లోపల క్యాన్సిలేషన్ చేసుకోలేదు, కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఒక ఎక్స్ అనే కాలేజీకి పోయేసి సర్టిఫికేట్స్ ఇచ్చేసారు. ఓకే, మీరు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులకి నాకు ఈ కాలేజీ వద్దనుకున్నారు, మీకు అప్పుడు క్యాన్సిల్ అనే బటనే కనిపించదు. అంటే మీరు క్యాన్సిల్ చేసుకునేటువంటి ఆప్షను ఓన్లీ 2వ తారీఖు వరకు ఉంది తప్ప దాని తర్వాత క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు. ఓకే, ఎట్లా మీరు ఒక 3rd ఫేజ్కి వెళ్ళింది అనుకోండి, 3rd ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు, కానీ 3rd ఫేజ్ తర్వాత కానీ 2వ తారీఖు తర్వాత మీకు క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది లేదు. సార్ మరి 2వ తారీఖు తర్వాత క్యాన్సిలేషన్ లేకపోతే మేము మరి బి కేటగిరీకి అప్లై చేసుకొని ఉన్నాము, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో సి కేటగిరీకి అప్లై చేసుకొని ఉన్నాము, మరి మా పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు 29వ తారీఖు రమారమి మధ్యాహ్నం 12 గంటలప్పుడు వాసవి వాళ్ళు ఒక పెద్ద నోటీస్ పెట్టారు. ఏమని పెట్టారంటే, ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము మెరిట్ లిస్ట్ని రేపు రాత్రికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. నాకు తెలిసి విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి అండ్ సిబిఐటి కాలేజీలు కూడా మీకు వాళ్ళు మెరిట్ లిస్టులు ఇచ్చేస్తున్నారు. మెరిట్ లిస్టులో మీకు ప్రాబబిలిటీ ఉంటే మీరు ప్రయత్నం చేసుకోండి, లేకపోతే 2వ తారీఖు తర్వాత మాత్రం మీ పైసలు పోతాయి. అదేవిధంగా వాసవి, సిబిఐటి, విఎన్ఆర్కి సంబంధించి మీకు మెయిన్ కౌన్సిలింగ్
అంటే వాళ్ళు ఏదైతే అలాట్మెంట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ పిలుస్తారో ఇది 3వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ మీరు పోయి సీట్ అలాట్ అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర లాక్ అయిపోయి ఉంటాయి, వీళ్ళు ఇవ్వరు. కాబట్టి మీకు 100% సిబిఐటి వాసవిలో వస్తుంది అనుకుంటేనే మీరు ఈ ప్రయత్నం చేయండి. లేదా సర్టిఫికేట్స్ అక్కడ ఇరికించుకుంటే మాత్రం వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇది చాలా గంభీరమైనటువంటి సమస్య. గవర్నమెంట్ చాలా ఇరకాటంలో పెట్టేసింది. జనరల్గా అంతకుముందు క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉండేది. సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే సీటు పోతుంది. సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీరు ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేరు. మరి ఎట్లా ఇది? ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకైనా పోయి మేము సీట్ తీసుకుంటాము అని సిద్ధపడ్డటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు సిబిఐటి, విఎన్ఆర్, వాసవి కాలేజీ కౌన్సిలింగ్కి వెళ్ళి చేయగలరు. రిమైనింగ్ వాళ్ళకైతే ఈ టాప్ కాలేజీలో చేరే అవకాశం ఇక పోయినట్టే. కానీ ఎవరైతే మా జోష్ ఇన్నోవేషన్స్లో కానీ ఎడ్యునైన్లో రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉండి మా దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నారో వాళ్ళ వరకు మేము ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తున్నాం. అప్ టు 7th వరకు ఓకే, మీకు మ్యాక్సిమం రిఫండ్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు కట్టినటువంటి డబ్బులు పోకుండా మీకు రిఫండ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఆ రకంగా మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఆ రకంగా మేము హెల్ప్ చేస్తాం. కానీ కన్ఫ్యూజన్ అయితే చాలా పెట్టేశారు. క్యాన్సిలేషన్ డేటు 2వ తారీఖు పెట్టడం ద్వారా ఇదైతే ఎవరైతే బి కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళాలనుకుంటారో లేదా స్పాట్ అడ్మిషన్స్ వెళ్ళదలుచుకుంటారో వీళ్ళకైతే అన్ని దారులు మూసుకుపోయినట్టే. అంటే ఇదేదో నాకు ఒక పాట గుర్తొస్తుంటా, మామ నువ్వు ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అంటే వెళ్తే కన్వీనర్ కోటాలో పోయి చదువుకోవటం, లేదా మేనేజ్మెంట్కి సిద్ధపడి రేపు బి అండ్ సి కేటగిరీ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వటం, లేదా స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూడటం. మరో ముఖ్యమైనటువంటి విషయము, గవర్నమెంట్ ఏదో తొందరపాటు నిర్ణయం చర్యగా కనిపిస్తుంది. మీరు అందరూ కూడా అనుకుంటున్నారు క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి ఉంటుంది, బీటెక్ క్లాస్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలామంది పాపం మే నెలలోనే అడ్మిషన్లు తీసుకొని సర్టిఫికేట్స్ డబ్బులు ఇచ్చేసి మాకు ఇంకా క్లాసులు రమ్మని పిలవలేదు, మాకు ఇంకా క్లాసులు రమ్మని పిలవలేదు అని ఆతృత పడుతున్నారు. మీరు ఆతృత పడితే క్లాసులు జరగవు మాస్టర్ గారు. క్లాస్ వర్క్ వచ్చేసి 18వ తారీఖు ఉంటుంది. 18th ఆగస్ట్ నుంచి క్లాస్ వర్క్ ఉంటుంది. క్లాస్ వర్క్ కాదు, ఓరియంటేషన్ డే అంటారు. ఓరియంటేషన్ డే అంటే మిమ్మల్ని అందరినీ పిలిచి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ ఇంకేదైనా ఫీజులు పెండింగ్లు ఉంటే అవన్నీ సబ్మిట్ చేయించుకొని మధ్యాహ్నం పూట భోజనం పెట్టి మా కాలేజ్ అది, మా కాలేజ్ ఇది, మా కాలేజీలో మేము మిమ్మల్ని ఇటు చేస్తామని చెప్పేసి అన్ని రకాల స్పీచెస్ చెప్పి మీకు మధ్యాహ్నం పూట పప్పు భోజనం పెట్టి పంపిస్తారు. దీన్ని ఓరియంటేషన్ డే అంటాం. ఈ ఓరియంటేషన్ డే ఎప్పుడు ఉండొచ్చు? 18వ తారీఖు ఉండొచ్చు. ఎందుకు 18వ తారీఖు అని డేట్ నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 5వ తారీఖు స్లాట్ బుకింగ్ ఉంది, ఆగస్ట్ 5వ తారీఖు. 6వ తారీఖు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ కూడా ఉంది. ఆప్షన్ ఎంట్రీ 6th, 7th ఆగస్టులో ఉంటుంది. 10వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 10వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్కి ఒక 2 days టైం ఇస్తారు కాబట్టి 12వ తారీఖు, మోస్ట్లీ 14వ తారీఖు మన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పే అవకాశం ఉంది. సో మనకి 14వ తారీఖు నుంచి సెలవులు ఉన్నాయి. 15 ఆగస్టు ఉంది, 16 వచ్చేసి కృష్ణాష్టమి ఉంది, 17 వచ్చేసి సండే ఉంది. కాబట్టి ఈ 3 రోజుల హాలిడేస్ వచ్చినాయి కాబట్టి 18th ఆగస్టు మీ టెంటేటివ్ డే అనమాట. క్లాస్ అదే ఓరియంటేషన్ డేకి మీకు ఫస్ట్ క్లాసు అంటే కాలేజీలో మీరు హాస్టల్లో వెళ్ళి లగేజీలు తీసుకొని పోయి రిపోర్ట్ చేసే డేటు 18th ఆగస్ట్ కాబట్టి మీరు ఆ రకంగా ప్రిపరేషన్కి సిద్ధపడండి. ఇది కాకుండా ఇంటర్నల్ స్లైడింగ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్ ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఇప్పుడు ట్రిపుల్ ఈ మెకానికల్ చేరున్నారు. ఓకే, చేరి మేము ఈసీఈ కోసం ట్రై చేస్తామని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నమాట స్టూడెంట్స్. సో మీరు సపోజ్ విఎన్ఆర్లో మీకు మెకానికల్ వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఈసీఈ కోసము ఇంటర్నల్ స్లైడింగ్లో 22వ తారీఖు ఆగస్ట్ దాకా వెయిట్ చేస్తారు. మీకు మెకానికల్ రాలేదు కానీ మీ సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయి, అలాట్మెంట్ ఎక్కడ ఉంది, విఎన్ఆర్లో మెకానికల్లో ఉంది. మీరు ఇక్కడ నుంచి సర్టిఫికేట్స్ బయటకు తీసుకోవాలంటే మెకానికల్ నుంచి 4 సంవత్సరాలు ఫీజు కట్టమని అడుగుతారు. కాబట్టి అతి తెలివితేటలు ఉపయోగించి ఇంటర్నల్ స్లైడింగ్ పంచాయతీలోకి పోవద్దు. ఎప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ పాసిబిలిటీ ఉంటుందంటే కంపల్సరీగా మీరు చేరినటువంటి బ్రాంచ్లో చదువుకునే, ఇప్పుడు మీకు మెకానికల్ వస్తుంది, ఓకే, మెకానికల్లో చదువుకోవడానికి నీకు ఇష్టం ఉండాలి. కానీ ఈసీ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉంది. ఒకవేళ వస్తే అదృష్టం బాగుండి వస్తే ఈసీకి వెళ్ళు, లేకపోతే మెకానికల్లో ఉండు. కాబట్టి మెకానికల్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే నీకు లేదు. ఒకవేళ అలా చేసుకోవాల్సి వస్తే 4 years ఫీజు కట్టమనేటువంటి ఆప్షను కాలేజీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది మన తెలంగాణ రాజ్యాంగం అన్నట్టు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఆగస్టు 30వ తారీఖు వరకు, ఆగస్టు 31వ తారీఖు వరకు ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి స్థాయిలో డబ్బులు రిఫండ్ ఇవ్వాలనేటువంటి రూల్ ఉంది. సార్ మరి రూల్ని మరి తెలంగాణగా కాలేజీలు వైలేట్ చేస్తున్నాయి కదంటే ఇంక మళ్ళీ దానికి మనం కోర్టుకు పోవాలా, యూజీసీకి లెటర్ పెట్టాలా, కోర్టులో పోయి కొట్లాడాలా, కేసు వేయాలా, ఇదంతా చాలా పందేరం తతంగం. ఒక పేరెంట్గా మీరు అందరూ ప్రయత్నం చేయలేరు. మా గైడెన్స్లో ఉంటే ఒకవేళ మాకు అవసరం అనుకుంటే
అది నిజంగా మీ జెన్యూనిటీ కేసు అనిపించి మాకు కూడా ₹1 ఉందనిపిస్తే మీ తరపున కోర్టు కేసు మేము లాక్కొని వస్తాం సర్టిఫికేట్స్. కానీ అది ఏంటంటే లాస్ట్ కన్సర్న్. ఆ ప్రయత్నం అనేది చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్లైడింగ్ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. ఓకే. ఇప్పుడు సపోజు నిన్న నేను అమిటీ యూనివర్సిటీ గురించి చెప్పిన. అమిటీ యూనివర్సిటీ గురించి చెప్తే నిన్న నాకు తెలిసి కాలేజీలో నా పేరు చెప్పి మొత్తం అందరు కాలేజీకి పోయారంట. అదే కాలేజ్ ఫీజుకే నేను కూడా ఇస్తానండి. నా దగ్గరికి వస్తే నాకు కూడా ₹1 వస్తుంది. మీకు 4 ఏళ్ళ పాటు ఏదో మంచి మాటలు చెప్తూ ఉంటాను. ఇంజనీరింగ్ కాలేజ్ కంటే పోయింది, కానీ యూనివర్సిటీస్కి పోయేటప్పుడు మీరు కాలేజ్ నా దగ్గరికి తీసుకొస్తే శుద్ధంగా పోయి కాలేజ్ చూపిస్తాను, మీకు అడ్మిషన్ చేసి పెడతా. ఇక్కడ ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ చేయం. అమిటీ యూనివర్సిటీ కోసం వచ్చే వాళ్ళ దగ్గర ₹10,000 కానీ లేకపోతే ఎక్స్ట్రా కన్సల్టెన్సీ ఫీజు కానీ మేము ఏమీ ఛార్జ్ చేయం. కాబట్టి నేను ఇంత మీకు విషయం ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తుంటే మీరందరూ నిన్న నాకు తెలిసి అందరూ ఒక 100 మంది పేరెంట్స్ పోయినారు అమిటీ యూనివర్సిటీ కాడికి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏదైతే సీట్ వచ్చిందో మీకు ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను. మీకు ప్రజెంట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ పాతది పట్టుకోవద్దు. ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్లో ఎక్స్ అనే కాలేజ్ ఉంటే మీకు ఇదే ఫైనల్ కాలేజ్. పాత అలాట్మెంట్ ఆర్డర్లో వై అనే కాలేజ్ ఉండింది అనుకోండి, ఈ అలాట్మెంట్ ఆర్డర్ చెల్లదు, దీనికి వ్యాలిడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు ఎక్స్ అనే కాలేజీలో వస్తుందో వై అనే కాలేజీ ఇన్వాలిడ్ అయిపోద్ది. ఓకే. మేనేజ్మెంట్ సీట్ అయితే అగ్గవ చౌక. ఇప్పుడైతే మార్కెట్ కాలేజ్ ఫ్రెండ్లీగా ఉండింది, ఇప్పుడైతే పేరెంట్ ఫ్రెండ్లీగా ఉంది. కొంత నెగోషియబుల్ పార్ట్ మంచిగా నడుస్తుంది. వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి కానీ వస్తే, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ కానీ వస్తే మీకు అత్యంత చవక. ఎందుకంటే నాకు 4 పక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలేజీల మీద కానీ, అటు బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద కాలేజీల మీద కానీ పూర్తి స్థాయి గ్రిప్ ఉంది. కాబట్టి మీకు మంచి రేటుకి మీరు కోరుకున్న కాలేజీలో సీట్ ఇప్పించగలను. ఎంత డొనేషన్స్ అనేది అడుగుతున్నాను చెప్తున్నాం కదా. కాలేజ్ మీద 1 లక్ష 2 లక్షలు కాలేజీని బట్టి తక్కువ ఉంటుంది మా దగ్గర. మలాడి యూనివర్సిటీలో కూడా రేట్లు తగ్గినాయి. మలాడి సార్ ఎందుకు తగ్గిస్తాడు? మార్కెట్ని బట్టి చూసి తగ్గిస్తూ ఉంటాడు ఆయన కూడా ఇప్పుడు 1,50,000 1,50,000 1,70,000 దాకా తగ్గిపోయినాయి రేట్స్. ఎక్కడైనా కానీ మార్కెట్ అయితే కొంచెం రీజనబుల్గా నడుస్తుంది. ఇంతకుముందు హైఫైగా ఉన్నటువంటి మార్కెట్ కాస్త రీజనబుల్ మార్కెట్ నడుస్తుంది. ఏం పడిపోలేదు కానీ రీజనబుల్, అంటే పేరెంట్ అఫోర్డబిలిటీని బట్టి మార్కెట్ కొంచెం కరెక్షన్ జరిగిందనమాట. ఇది టాప్ 5 కాలేజ్లో ఏం జరగలేదు, కానీ మిగిలిన కాలేజీలో కొంతవరకు కరెక్షన్ అనేది నడిచింది. బట్ పేరెంట్స్ ఇంకా 5-6 వేల మందికి సీట్లు రాలేదు కాబట్టి సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మంచి కాలేజీలో సీటు పొందండి, మంచి భవిష్యత్తును పొందండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.